అవును. అంతే. అంతే ఏం పని చేయదు అక్కడ. ఎక్కడో దగ్గరలో ఉన్నోడికి పనిచేస్తుందేమో. కొంతమంది మనం ఇదివరకు కూడా నేను వీడియో చేసినప్పుడు కొంతమంది పెట్టారు మా ఏరియాలో బాగానే వస్తుందని. అలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, నో డౌట్. ఎక్కువ మందికి అయితే రావట్లేదు సక్రమంగా. దాంతో అవతలకు పోవాలి, వీళ్ళు పోనీయరు వాళ్ళని. ఇప్పుడు ఏమైపోయింది, ఇంటర్నెట్ నుంచి సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసింది. ఇవాళ క్రమంగా కేబుల్ సిస్టమ్ మారిపోతుంది. ఇవాళ సెల్ ఫోను అదేది ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేసినాయి. మనం ఇది నొక్కేస్తే స్మార్ట్ టీవీ తీసేసుకుంటున్నారు అందరూ. స్మార్ట్ టీవీ మన సెల్ ఫోన్లోనే యాప్లన్నీ వేసుకుంటాం. అందులో ఇప్పుడు ఏదో 300 200 కడితే అన్ని యాప్లు ఉండే ఒక యాప్ కూడా వచ్చేసినాయి, అన్ని ఓటీటీలు ఉన్న యాప్లు కూడా. లేకపోతే గూగుల్ పే వాడు అవి పే చేసినప్పుడు వాడిస్తుంటాడు ఫ్రీ ప్యాకేజీలు. అవి వచ్చేస్తున్నప్పుడు ఎందుకు దాంట్లో డబ్బులు తగలేసుకోవడం? కేబుల్తో పనే లేకుండా పోతుంది. ఇది ఒరిజినల్గా అసలు కేబుల్ ఇండస్ట్రీ ప్రాబ్లం. అది ఇతనికి అర్థం కావట్లా. ఇతనికి అది అర్థం కావట్లా. ఇది కేబుల్ ఇండస్ట్రీ ప్రాబ్లం. ఇవాళ నాకు కేబుల్ కనెక్షనే కావాలని ఎవడన్నా అడుగుతున్నాడా? కంపల్సరీ అంటున్నాడా? లేబర్ మాత్రమే అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చేటప్పటికి తక్కువ ఉంటాయి, లేదా 2-3 నెలలకు ఒకసారి ఉంటాయి. ఈవెన్ వాళ్ళు కూడా ఇప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకుని రీఛార్జ్ చేయించేసుకుంటున్నారు. వాళ్ళు కూడా నిదానంగా తీసేస్తంటే తీసుకోబోంటున్నారు. వీళ్ళు బతిన్లాడి అమ్మాల్సి వస్తుంది. న్యూస్ పేపర్లు ఎట్టయితే బతిన్లాడి అమ్ముతున్నారు, కేబుల్ కనెక్షన్స్ కూడా బతిన్లాడి ఇవ్వాల్సి వస్తుంది. మధ్యతరగతి అయితే డిష్లు పెట్టేసుకుంటున్నారు. ఎయిర్టెల్ అయ్యే ఫోన్లో రీఛార్జ్ చేస్తే అయిపోయాయి. ఈ స్టేజ్లో నడుస్తుంది. కేబుల్ పరిశ్రమకి సంక్షోభం వచ్చింది ఇక్కడ. అందుకే కేబుల్ పరిశ్రమలు చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే ఇంటర్నెట్ కనెక్షన్స్ వాళ్ళు ఇస్తున్నారు, ఇంటర్నెట్ ప్రొవైడర్ల కిందన వాళ్ళు ఇస్తున్నారు. రెండవది ఏంటంటే వాళ్ళ దగ్గర 24 అవర్స్ పనిచేసేటటువంటి స్టాఫ్ ఉంటారు, సర్వీస్ ఇస్తారు వాళ్ళు. నీ దగ్గర ఆడున్నారు వాళ్ళు. అసలు ఇప్పుడు